కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని త్వరలో 2023లో తీసుకొస్తాను అన్నటువంటి ఆ చర్యల వెనక ఈరోజు మావోయిజం పూర్తిగా మట్టుమడిపోయే పరిస్థితులు, పరిణామాలు, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల పరిణామాలు తీసుకోవచ్చు. ప్రధానంగా గత జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 300కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో ప్రధానమైనటువంటి నాయకత్వం కూడా ఉండుండొచ్చు. అయితే వ్యక్తులను నిర్మూలించటం వల్ల ఆ వ్యక్తుల యొక్క భావాలను కానీ ఆలోచనలను కానీ నిరోధించగలుగుతాము అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పీడిత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచనలను తీసుకొనే ఆ మనుషులు వాళ్ళ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అటువంటి సిద్ధాంతాలని ఈరోజు రామచంద్రారెడ్డి, ప్రతాపరెడ్డి కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, తీసుకొని పనిచేస్తూ ఉంటే ఆయన లేకపోయినంత మాత్రాన వాళ్ళు పీడిత ప్రజల ఆలోచనలతో ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలు, అవగాహన ఏదైతే ఉన్నాయో వాటిని తుడిచేయలేరు. ఈరోజు ఆయన కావచ్చు, ఆయన తర్వాత తరం కావచ్చు, రేపటి తరాలు కావచ్చు, వీటిని ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ సమాజం వైపు, దోపిడీ లేని సమాజం వైపు ప్రభుత్వాలు పనిచేయటం లేదు అనటానికి ఉదాహరణే అమిత్ షా ఎన్కౌంటర్లో చనిపోయే రామచంద్రారెడ్డి చనిపోతే వాళ్ళ హత్యలో పాల్గొన్న వాళ్ళని అభినందిస్తూ ఎక్స్లో రిపోర్ట్ చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దాదాపు 100 కొలది ఎన్కౌంటర్లు జరిగితే ఒకప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే మన బిడ్డల్ని మనమే కాల్చి చంపుకుంటున్నామా అని చెప్పేసి వ్యాఖ్యానించింది. జస్టిస్ చంద్రచూడ్ లేకపోతే అంత ముందున్న వాళ్ళు కూడా. మరి అటువంటి వాళ్ళు వరుస హత్యలు 30 సంఖ్యలో 20 సంఖ్యలో ఇట్లా జరుగుతూ ఉంటే కూడా సుప్రీంకోర్టు అనేది ఇంతవరకు జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? కోర్టులు ఎటువైపు ఉన్నాయో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా హత్యల పరంపర కొనసాగేటప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోవాలి. హోమ్ మినిస్టర్ అయిన ఆయన చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అతను ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా హద్దులు పెట్టి, తారీఖులు పెట్టి వాళ్ళని చంపేస్తాం, ఏరేస్తాం, తుడిచేస్తాం అని చెప్పి మాట్లాడటం, చంపేసిన వాళ్ళని అభినందించటం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇటువంటి భాషని గమనించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం.